ముందుగా మన గురువర్యులైనటువంటి సుభాష్ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. అట్లాగే మహా అవతార్ ఫౌండేషన్ యొక్క వారికి కూడా ధన్యవాదములు, ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం త్రిదోషాలను గురించి చెప్పుకుందాం. వాటిలో ముఖ్యంగా మొట్టమొదటి అయినటువంటి వాతాన్ని గురించి చెప్పుకుంటాం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రకృతి పంచభూతాలతో తయారైంది. పంచభూతాలు అంటే ఆర్డర్ ప్రకారంగా చెప్పాలి అని అంటే మనం ఆకాశం ఫస్ట్, ఈ వేలిని ఆకాశం అంటాం. ఇది వాయువు, చూపుడు వేలు వాయువు, బొట్టన వేలు అగ్ని, జలము చిటికిన వేలు జలం, ఇది పృథ్వీ భూతత్వం. ఇవి ఒక క్రమ పద్ధతిలో ఆర్డర్ ప్రకారంగా మనం చెప్పుకుంటాం. ప్రకృతిలో పంచభూతాలు ఎలా అయితే ఉన్నాయో మనలో కూడా పంచతత్వాలు ఉన్నాయండి. ఈ యొక్క ఇప్పుడు చెప్పుకున్నటువంటి పంచభూతాలు మనుషులో కూడా ఉన్నాయి. ఈ పంచభూతాలు సమస్థితిలో గనక నడుస్తూ ఉంటే మన ఆరోగ్యం చక్కగా సమతుల్యంగా అనారోగ్య పాలు కాకుండా ఉంటూ ఉంటుంది. ఈ పంచభూత తత్వాల్లో గనక ఏదైనా సరే ఒక తత్వం గనక పెరిగితే దానికి సంబంధించినటువంటి అస్వస్థత అనేటటువంటిది మనలో కలుగుతూ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త వ్యాధులు కూడా ఎన్నో వందల రకాలు మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ అన్ని రకాల వ్యాధులు కూడా ఈ యొక్క 3 దోషాలు అనేటటువంటి వీటి మీదే ఆధారపడి ఉంటూ ఉంటుంది. వాటినే మనము త్రిదోషాలు అంటూ ఉంటాం. వాటిలో మొట్టమొదటిది వాతం, రెండవది పిత్తము, మూడోది కఫం. వాత పిత్త కఫాలు బ్యాలెన్స్ లో గనక చక్కగా ఉంటే ఆ వ్యక్తి పూర్తి ఆరోగ్యవంతుడుగా ఉంటాడు. ఈ యొక్క మూడిట్లో గనక ఏదో ఒక దోషము ప్రకోపిస్తే దానికి సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చేస్తాయి. ఎన్ని వ్యాధులైనా ఈ మూడిట్లోనే వస్తూ ఉంటాయి. అంతకు తప్పితే వేరేగా ఏమీ ఉండవు. ఒక వ్యక్తి, ప్రతి వ్యక్తికి కూడా జన్మతః అన్ని దోషాలు ఉంటాయండి. వాతం ఉంటుంది, పిత్తం ఉంటుంది, కఫం ఉంటుంది. అయితే అతని యొక్క స్వభావ రీత్యా ఏదో ఒక దోషం ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి కఫం ఉండొచ్చు, కొంతమందికి వాతం ఉండొచ్చు, కొంతమందికి పిత్తం ఉండవచ్చు. అయితే ఈ శాస్త్రాల ప్రకారం మనిషి యొక్క వయసును బట్టి కూడా ఈ దోషాలు అనేటటువంటివి ఉంటాయి అనేటటువంటిది మనం చెప్పుకోవాలి. పుట్టిన రోజు నుంచి 14వ సంవత్సరం వయసు వరకు కూడా కఫ ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది. అట్లాగే 14వ సంవత్సరం నుంచి 60వ సంవత్సరం వయసు వరకు కూడా పిత్తము ప్రకోపిస్తూ ఉంటుంది. 60 సంవత్సరాల నుంచి జీవించి ఉన్నంత కాలం కూడా వాతం ప్రకోపిస్తూ ఉంటుంది. అట్లాగే
ఈ వచ్చేటటువంటి జబ్బులన్నిట్లో కూడా మనిషికి 70% జబ్బులు వాతము ప్రకోపించటం వల్లనే వస్తూ ఉంటాయి. ఒక 15% పిత్తము ప్రకోపించటం వలన వస్తుంటాయి. ఒక 10% కఫం ప్రకోపించటం వలన వస్తూ ఉంటుంటాయి. మరలా ఈ వీటిల్లో 1-2 రకాలు కలిసి ఉన్నటువంటి ఒక 10% అటు ఇటు ఉంటుంటాయి. మనం ఒక వ్యక్తిని చూడగానే ఇతను ఏ ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి, ఇతను వాత ప్రవృత్తా, పిత్త ప్రవృత్తా, కఫ ప్రవృత్తా అనేటటువంటిది మనిషిని చూడంగానే ఎలా మనం తెలుసుకోగలుగుతాం, లేదా మనం దేంట్లో ఉన్నాము అనేటటువంటిది ఏ విధంగా తెలుస్తుంది అనేటటువంటిది మనం ఆలోచిస్తే, నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు ఆ ప్రవృత్తికి చెందినటువంటి వాళ్ళు. ముఖ్యంగా ఈ 3 దోషాల్లో ఈరోజు మనం ఈ వాతం యొక్క ప్రకోపించినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అతను ఏ జబ్బులు బారిన పడుతుంటాడు, నివారణ చర్యగా అతను ఏమేమి తీసుకోవచ్చు, ఏమేమి తీసుకోకూడదు, ఇలాంటివన్నీ కూడా ఈ సెక్షన్ లో మనం చెప్పుకుంటూ ఉంటాం. మనిషి వాతపు సంబంధించి ప్రకోపించినటువంటి వాత తత్వం కలిగినటువంటి వ్యక్తి చాలా నాజూగ్గా ఉంటాడండి. చూస్తానికి నాజూగ్గా ఉంటాడు. అంత పొడవుగాను ఉండవచ్చు, కురసగాను ఉండవచ్చు. ఆ స్ట్రక్చర్ చూస్తే చక్కగా నాజూగ్గా కనిపిస్తూ ఉంటుంటారు. సన్నగోలుగా ఎక్కువగా ఉంటుంటారు. ఇతనికి చాలా ఫాస్ట్ గా ఉంటారండి. మాట్లాడటం కూడా ఫాస్ట్ గా మాట్లాడుతుంటారు. అట్లాగే తిండి తినే విషయంలో కూడా చక్కగా ఫాస్ట్ గా తినేసేస్తారు. ఆ పెట్టుకున్నటువంటి 5 నిమిషాల్లోనే అది అయిపోతుంది వెంటనే. మన ఆయుర్వేదిక శాస్త్రాలు చెప్తుంటాయి, నమిలి తినాలి అని. ఇవన్నీ వాడికి పట్టవు. ఫాస్ట్ గా పెట్టడం ఆలస్యం, వెంటనే టకటక ఆశ్చర్యం వేస్తుంటది. కొత్త వాళ్ళు చూస్తే మాత్రం ఏంటి అప్పుడే తినేసేసాడా అనుకుంటూ ఉంటుంటారు. అట్లాగే ఏ పని చేసినా కూడా చాలా ఫాస్ట్ గా చేసేస్తుంటాడు, స్పీడ్ గా చేస్తుంటుంటాడు, వెంటనే చేస్తూ మొదలు పెట్టేసేస్తుంటాడు. ప్రతి విషయంలో కూడా ఇతను చాలా ఫాస్ట్ గా ఉండటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఇతనికి కోపం బాగా వస్తుందండి. వెంటనే కోపం, ప్రతి చిన్న విషయానికి కూడా కోపం వస్తుంది. ఉదాహరణకి ఏంటంటే, సపోజ్ భోంచేస్తున్నాడు, పాపం ఆ భార్య మంచినీళ్ళు ఇవ్వటం మర్చిపోయింది, కేకేస్తాడు మంచినీళ్ళు. మరి ఆమె ఏదో పనిలో ఉంటే ఒక్క నిమిషం ఆలస్యం అవి తీసుకొస్తుంది. వెంటనే ఆ గ్లాస్ తీసుకుని ఎత్తి కింద పడేసేస్తాడు. లేదా ఆఫీస్ నుంచి వస్తుంటాడు, చిరుబుర్రులాడుతూ ఆ ఏదో అడ్డం ఉంటది ఆ ఇంట్లో, కాలుతో ఒక తను తన్నేసేస్తాడు. ఇలా చిన్న విషయాలకు కూడా కోపం అనేటటువంటిది బాగా వస్తుంది. బాగా అరుస్తూ ఉంటాడు, కొట్టినంత పని చేస్తుంటాడు, చేయి లేపుతూ ఉంటాడు. కానీ తర్వాత పశ్చాత్తాపడుతూ ఉంటాడు, ఎందుకు నేను ఈ విధంగా ప్రవర్తించాను అనేటటువంటిది. ఇతనికి క్షమాగుణం కూడా ఉంది అని. దీన్ని చిన్నపిల్లల మనస్తత్వము అనుకోవచ్చు ఈ కోపంలో. ఎందుకంటే చిన్నపిల్లలు ఆటలాడుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు ఏదో సందర్భంలో, ఏదో ఇది వచ్చేసి మళ్ళీ మరుసటి రోజు ఇదంతా మర్చిపోయి మరలా వాళ్ళు ఒకళ్ళని పిలుచుకుని మళ్ళీ మామూలుగానే ప్రవర్తిస్తూ ఉంటారు, మళ్ళీ ఆడుకుంటూ ఉంటుంటారు. చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుందంట. అదే విషయంగా ఇతను కూడా ఆ విధంగా వాటిని మర్చిపోతూ ఉంటుంటాడు, పశ్చాత్తాపడుతూ ఉంటాడు. ఎందుకు అనవసరంగా నేను అతన్ని తిట్టానా, అరిశానా, ఆ విధంగా చేశాను అనేటటువంటిది. అట్లాగే క్షమించేటటువంటి తత్వం కూడా
అతనికి భాగం. ఇతనికి చాలా ఎనర్జిటిక్ గా ఉంటాడు, చాలా శక్తివంతంగా ఉంటుంటాడు. అందువలన ఏంటంటే స్థిరంగా ఒక చోట కూర్చోలేడు, అటు ఇటు తిరుగుతూ ఉంటుంటుంటాడు. అట్లాగే ఏదైనా సరే ఒక పనిని ప్రారంభించాలి అని అంటే కొత్త పనిని వెంటనే ప్రారంభిస్తాడు. దానికి వాయిదాలు వేయటం, ఆలోచన చేయటం, ఇది నా వల్ల అవుతుందా లేదా అనేటువంటిది ఏమీ కాదు. వెంటనే దాన్ని స్టార్ట్ చేస్తాడు. కానీ మధ్యలోనే అలసిపోతాడు. అలసిపోయి ఆ పనిని మధ్యలోనే మానేయటం కూడా అనేటటువంటిది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇతను ఎప్పుడూ కూడా కొత్తదనాన్ని ఇష్టపడుతూ ఉంటాడు. ఒకే పనిని నిరంతరం చేయటానికి వీడికి బోర్ కొడుతూ ఉంటుంటుంది. పద్దాక ఇదేనా రొటీన్ వర్క్ బోర్ కొట్టేస్తుంది. అందుకని ఏంటంటే మార్పు కోరుతూ ఉంటాడని ఇందాక చెప్పుకుంటున్నాం కదా! ఆ ఉద్యోగాలను కూడా ఈ ఈ ఇంకోటైపు ఇట్లా చేయటానికి ఇతను సహజంగా ఇష్టపడుతూ ఉంటుంటాడు. ఎప్పుడు కూడా కొత్తదనాన్ని, కొత్త ఇది కోరుకుంటూ ఉండేటటువంటి మనస్తత్వం ఈ వాతం ప్రకోపించినటువంటి వాళ్ళు యొక్క మనస్తత్వం ఉంటుంది. తర్వాత వీళ్ళకి బాత్రూమ్‌కి వెళ్లారనుకోండి, టాయిలెట్‌కి, వాళ్ళు గంటలు గంటలు దాంట్లోనే గడిపేస్తారు. కాన్‌స్టిపేషన్ ఉంటుంది ఇతనికి. ఎంతసేపటికి తృప్తి అనేటటువంటిది ఉండదు. ఒకే ఒక ఇంట్లో గనక 5, 6 గనక ఉంటే ఒకే బాత్రూమ్ ఉంటే వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. ఎంతసేపటికి రారే వీళ్ళు. ఈ విధంగా వీళ్ళు వీళ్ళు కొంతమందైతే పేపర్ తీసుకువెళ్ళి అదేదో చదువుతూ ఒక గంట వార్తలన్నీ ఎప్పుడో అయిపోతూ ఉంటుంది. అప్పుడు వస్తూ ఉంటుంటారు. లేదా అక్కడికెళ్ళి ఆ సుట్టం, ఆ స్మోకింగ్ చేయటము ఇలాంటివి కొంతమంది చేస్తూ ఉంటుంటారు. అలాంటి ఒక ఇది ఇది లక్షణం అనేటువంటిది ఈ వాత ప్రకృతి వాళ్ళకి ఉంటుంది. వీళ్ళు చలిని తట్టుకోలేరు. ఎండని ఎంతైనా తట్టుకుంటుంటారు. ఈ చలికాలం గనక వస్తే బాగా ఎండొచ్చిందాక బయటికి కూడా వీళ్ళు రారనమాట. అట్టాగే వీళ్ళకి గాఢ నిద్ర అసలు పట్టదు. చక్కగా ఒళ్ళు మరిచి నిద్రపోయారంటారండి చూడండి. ఆ విధంగా వీళ్ళకి గాఢ నిద్ర అనేది పట్టదు. చీమ చిటుక్కుమన్నా కూడా మెలకువ వస్తూ ఉంటుంది. చీమ చిటుక్కుమన్నా కూడా మెలకువ వస్తూ ఉంటుంది. ఆ విధంగా చెప్పుకోవచ్చు. తర్వాత వీళ్ళకు ఎక్సర్‌సైజ్ చేయటం అంటే కూడా ఇష్టం ఉండదు. ఎక్సర్‌సైజ్ ఏం చేస్తే ఇప్పటి నుంచి మనకెందుకు ఇప్పుడు అని అంటారు. తర్వాతేమో మనకు ఈ వయసులో వంగుతయ్యా అనేటటువంటిది అంటూ ఉంటుంటారు. వీళ్ళకి ఇష్టం అనేటటువంటిది ఎక్సర్‌సైజ్ అనేటటువంటిది అసలు ఇష్టం అనేటటువంటిది ఉండదనమాట. ఏదన్నా నెగెటివ్ విషయాలు ఉన్నాయనుకోండి, వచ్చాయనుకోండి, ఇతను కొంత ఆత్మ పరిశీలన చేసుకుంటాడు. ఏంటి అతను ఆ విధంగా మాట్లాడాడు, ఏదైనా నాలో ఏమన్నా పొరపాటు ఉందా అనేటటువంటి ఆత్మ విమర్శన అనేటటువంటిది ఇతను చేసుకుంటూ ఉంటాడనమాట నెగెటివ్ విషయాల్లో. అట్లాగే ఇతనికి మషాలాలు, తర్వాత వేపుళ్ళు ఇలాంటివి చాలా ఇష్టపడుతూ ఉంటుంటాడు. తర్వాత వీటిల్లో అసల ఈ 2 తత్వాలు కలిస్తే ఈ వాతము అనేటటువంటిది వస్తుంది. ఒకటి ఏమిటంటే మనకి ఆకాశతత్వము, తర్వాత వాయుతత్వం. ఈ 2 కలిస్తే వాతంలాగా ప్రకోపిస్తూ ఉంటుంది. ఈ యొక్క ఆకాశం అనేటువంటిది ఇనాక్టివ్. దానికి యాక్టివ్‌గా ఉండదు. ఈ యొక్క వాయువు అనేటటువంటిది యాక్టివ్‌గా ఉంటుంది. ఈ వాయువుకి 5 ప్రధాన లక్షణాలు ఉన్నాయండి. ఒకటేంటంటే 5 గుణాలున్నాయి. ఒకటి గమనం, అంటే మూవ్‌మెంట్స్. సహజంగా జరగవలసినటువంటి శరీరంలో ఉన్నటువంటి అవయవాల కదలిక ఎక్కడైతే ఉండదో అది వాత ప్రకోపించింది అనేటటువంటిది మనం చెప్పుకోవచ్చు.
అంటే చూడండి, చెయ్యి ఇట్లా ఎత్తుతున్నాం చక్కగా ఫ్రీగా ఉంటుంది, మెడ తిప్పుతున్నాం ఉంటుంది, వెన్ను ఉంచుతున్నాం చక్కగా ఫ్రీగా ఉంటుంది. అవి పట్టేసేసాయి అనుకోండి, స్టిఫ్ గా తయారైనవి అనుకోండి, అమ్మో ఇది అది ఒక సూచన. వాతము మనకి ప్రకోపిస్తూ ఉంది అనేటటువంటివి మనం తెలుసుకోవచ్చు అనమాట. అట్లాగే కదలికలు లేని చోట కదలికలు రావటం, ఇది కూడా వాత ప్రకోపించితేనే జరుగుతుంది. ఉదాహరణకు చూడండి, పార్కిన్సన్ డిసీజ్ అంటే వాళ్ళకి చేతులు వణుకుతూ ఉంటాయి, తల ఇది వణుకుతూ ఉంటాయి, అంతా కూడా శరీర అవయవాలు వణుకుతూ ఉంటాయి. పెన్ను రాయాలి అంటే కూడా చేతులు వణికిపోతూ ఉంటుంటాయి. ఇక్కడ వాస్తవంగా కదలికలు ఉండకూడదు, కానీ అతిగా ఇక్కడ కదలికల మూమెంట్ అనేటువంటిది వస్తూ ఉంటది. ఇది కూడా ఈ యొక్క వాత ప్రకృతి అనేటటువంటిది ప్రకోపించింది అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. అంటే కదలికలు ఉన్న చోట కదలికలు స్టిఫ్ అవటం, ఎక్కడైతే కదలికలు ఉండకూడదో అక్కడ కదలికలు అనేటటువంటిది విపరీతంగా రావటం, ఇదంతా కూడా మూమెంట్స్, గమనము అనేటటువంటి దాని కింద లక్షణం అనేటటువంటి వీటిల్లో ఉంటుంది. తర్వాత పొడి బారటం. చూడండి, ఈ ఈ వాయువు వలన ఈ పొడి బారేటటువంటి లక్షణం ఉంది. ఇప్పుడు బట్టలు మనం ఆరవేస్తూ ఉంటాం, అవి గాలికి వెండేస్తూ ఉంటాం, ఆ గాలికి పొడిగా అయిపోతూ ఉంటుంది. అట్లాగే మన శరీరంలో కూడా డ్రైనెస్, ఈ గాలి ప్రవేశించటం వలన ప్రేగుల్లో డ్రైనెస్ వస్తూ ఉంటుంది. ప్రేగుల్లో డ్రైనెస్ వస్తే ఏమవుతుంది, జీర్ణాశయంలో నుంచి తిన్నటువంటి ఆహారం చిన్న ప్రేగుల్లోకి కదలటం కష్టమవుతూ ఉంటుంది, మెల్లగా అవుతూ ఉంటుంది, సరిగా జరగదు. అట్లాగే పెద్ద ప్రేగుల్లో డ్రైనెస్ వస్తుంది. డ్రైనెస్ వస్తే చిన్న ప్రేగుల్లో నుంచి పెద్ద ప్రేగుల్లోకి వెళ్ళినటువంటి మలము ఆ రెక్టం ద్వారా బయటికి వెళ్ళాలి, కాబట్టి ఆ కదలికలు కూడా అక్కడ మూమెంట్స్ ఉండవు, కదలికలు ఉండవు, డ్రైనెస్ వలన పొడిబారిపోతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఈ కాన్స్టిపేషన్ అనేటటువంటిది ఎక్కువగా ఈ వాత ప్రకృతి కలిగినటువంటి ప్రకోపించినటువంటి వాళ్ళకి ఇది కలుగుతూ ఉంటుంటాయి అన్నమాట. తర్వాత చల్లదనం. ఈ చల్లదనం అంటే ఇప్పుడు చూడండి, బాగా ఎండలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం, ఎండలో బాగా ఎండ వేడి ఉంది, అక్కడ ఒక చెట్టు చక్కగా నీడ ఉంది, కాస్త విశ్రాంతి తీసుకోవడానికి ఆ చెట్టు నీడకి వెళ్ళాం, ఆ గాలి వీసినప్పుడు ఏంటి చల్లగా హాయిగా ఉంటుంది. ఇది వాయువు యొక్క ఇది ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం. అట్లాగే ఏసీలు, చల్లదనం, ఏసీలు ఎక్కువగా వాడటం వలన ఈ ఆరోగ్యంలో ఈ వాతం అనేటువంటిది ప్రకోపిస్తూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి రుగ్మతలు కూడా రావటానికి ఆస్కారం అనేటటువంటిది ఉందన్నమాట. అట్లాగే జ్వరపడటం అంటే చొచ్చుకుపోవటం. ఉదాహరణ చూడండి, ఒక బాటిల్లో నీళ్లు ఉంటాయి, ఆ నీటిని మనం త్రాగుతూ ఉంటాం, త్రాగినప్పుడు ఏర్పడేటటువంటి ఖాళీలో ఈ గాలి అనేటటువంటిది చొరబడుతూ ఉంటుంది. అట్లాగే మనం ఫ్యాన్ కింద పడుకుంటాం, ఈ ఫ్యాన్ కింద పడుకున్న తర్వాత ఈ ఫ్యాన్ యొక్క గాలి చెవి యొక్క రంధ్రాల గుండా లోపలికి పోతూ ఉంటుంది, ఎక్కువగా పోతూ ఉంటుంది. పోయినప్పుడు ఏమవుతుంది, జబ్బులు వస్తూ ఉంటాయి. థైరాయిడ్, ముఖ్యంగా థైరాయిడ్ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఫ్యాన్ కింద అసలు పడుకోకూడదండి. ఒకవేళ పడుకోవాల్సి వస్తే వాళ్ళు ఏం చేయాలంటే 2-3 రోజులకు ఒకసారి చక్కగా నువ్వుల నూనె 2-3 చుక్కలు వేసుకుని ఆ చెవిలో కొంచెం కాటన్ పెట్టుకుని ఆ విధంగా పడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాగే 5వ లక్షణం పరివర్తన, మార్పు అనేటటువంటిది మనం చెప్పుకోవచ్చు. ఆ మార్పు ఎలా అంటే ఏంటంటే,
మనం బాగా ఎండలోకి వెళ్ళి ప్రయాణం చేసి వచ్చేసాం. వెంటనే దాహం వేస్తూ ఉంటుంది. దాహం వేసి ఎండలో తిరిగినంత సేపు దాహం వేస్తే నీళ్లు త్రాగవచ్చు. కానీ నే నీడలోకి వచ్చిన తర్వాత వెంటనే ఈ చన్నీళ్ళు మాత్రం మామూలు నార్మల్ వాటర్ మాత్రం త్రాగకూడదండి. అట్లాగే యాక్సిడెంట్స్ అయినప్పుడు, ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళకి దాహం వేస్తూ ఉంటుంది. దాహం వేసినప్పుడు గనక నార్మల్ వాటర్ ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే మనం ఇచ్చినటువంటి నీటి వల్ల అతను ప్రాణాలు కోల్పోయేటటువంటి ఆస్కారం కూడా ఉంది. ఒకవేళ అప్పుడు గనక ఇవ్వాలి అని అంటే వేడి నీరు ఇవ్వచ్చు. వేడి నీరు త్రాగవచ్చు. కాఫీ, టీలు త్రాగవచ్చు. ఒకవేళ ఇవన్నీ ఏమి లేవు, దొరకనప్పుడు మూత్రాన్ని కూడా తీసుకోవచ్చు. యూరిన్ తందైనా లేదంటే ప్రాణ రక్షించటం కొరకు ఇతరులదైనా ఆ వెంటనే పట్టినటువంటిది త్రాగినా కూడా అతనికి ప్రాణ రక్షణ అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. ఇంకా పరివర్తన చెప్పాలి అంటే, మార్పు చెప్పాలి అని అంటే, కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు వీళ్ళు మార్పు ఎలా ఉంటుందంటే, ఆ రోజు వరకు పరాయి వారు అయిన వారుగా మారిపోతూ ఉంటారు. ఆ రోజు వరకు అయినటువంటి వాళ్ళు పరాయి వారుగా మారిపోతూ ఉంటుంటారు. అందుకని వీళ్ళని వెనక శాస్త్రం ఏం చెప్పింది అని అంటే, ఒక 40 days వరకు వీళ్ళకి ఎక్కడికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉంటూ వీళ్ళకి మధురమైనటువంటి తీపి పదార్థాలు, నేతితో వండినటువంటివి లేదా శుద్ధమైనటువంటి నూనెతో వండినటువంటివి, ఎక్కువ వేడి వేడి పదార్థాలు, చల్లటివి కాదు, చల్లటివి పెట్టకూడదు. చల్లటివి ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్లు ఇలాంటివి తాగితే వాళ్ళ యొక్క మనస్సు కటువుగా, కఠినంగా, గరుగ్గా మారిపోతూ ఉంటుంది. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునేటటువంటి స్వభావం నశించిపోతూ ఉంటుంది. గొడవలు వచ్చేస్తూ ఉంటుంటాయి. అవే విడాకుల దాకా కూడా దారితీస్తూ ఉంటుంటాయి. ఇవాళ పెళ్లికి ముందే ఎంగేజ్మెంట్ అని పెట్టి కూల్ డ్రింక్స్ లో 2 ఏంటంటే వాటిని స్ట్రాలు వేసి ఇద్దరు ఒకే తడవ తాగటాలు, ఐస్ క్రీములు 50-50 తింటాలు, ఇవన్నీ కూడా ముందే చేస్తుంటారు. ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటుంటారు. అందుకే మన గురువర్యులు చెప్తుంటారు, ప్రకృతిని ఆరాధించాలే గాని ఆక్రమించకూడదు అనేటటువంటిది పదే పదే ఆయన విన్నవిస్తూ ఉంటుంటారు అనమాట. ఈ విధమైనటువంటి తప్పులు కనుక చేస్తుండటం వలన చాలా యొక్క వివాహాలు ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోలేక ఫెయిల్ అయిపోయి అనేటటువంటివి ఈ రోజుల్లో చాలా ఎక్కువ అవుతూ ఉన్నాయి. వెనక అలా ఉండే కాదండి. మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకునే వాళ్ళమో అలాంటివి ఆ ఆచరిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడేంటి, పెళ్ళి అవటం ఏదో ఒక ఆ హనీమూన్ కి వెళ్ళటం, అక్కడ చక్కగా రోజు ఎంజాయ్ చేయటం, అది ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, పిజ్జా, బర్గర్స్ ఇలాంటివన్నీ తర్వాత కొద్ది రోజుల్లోనే ఇలాంటి పరివర్తన అనేటటువంటిది ఇది కూడా ఈ యొక్క వాయువు యొక్క 5 లక్షణాల్లో ప్రధానమైనటువంటి ఇవి అన్నమాట. సరే, ఇలాంటివి మనం వచ్చినటువంటివి మనం సటరేట్ చేయాలి అని అంటే వాతం యొక్క ప్రవృత్తిని వాళ్ళకి ఏ జబ్బులు ఎక్కువగా వస్తూ ఉంటుంటాయి అని మనం కనుక చూసుకుంటే, ఇందాక చెప్పుకున్నాం 70% వ్యాధులు వాతము ప్రకోపించటం వల్ల వచ్చాయి అనేటటువంటిది మనం చెప్పుకోవటం అనేటటువంటిది జరిగింది. ఈ వీటిల్లో ముఖ్యంగా గుండె జబ్బులు, బీపీ, కొలెస్ట్రాల్, తర్వాత
పక్షవాతం, పార్కిన్సన్ డిసీజ్, కాన్స్టిబేషన్, జాయింట్ పెయిన్స్, అన్ని మోకాళ్ళ నొప్పులు, భుజాల నొప్పులు, నడుము నొప్పులు, అన్ని రకాలైనటువంటి నొప్పులు ఈ యొక్క వాత కిందకే వస్తూ ఉంటుంటాయి. అట్లాగే ఎసిడిటీ, అంటే ఎసిడిటీలో 80% వాతానికి సంబంధించినటువంటివి, 20% పిత్తానికి సంబంధించినటువంటి. అందుకే ఈ ఎసిడిటీ అనేటటువంటిది వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్స్ మందులు తీసుకువెళ్తే వాళ్ళు ఎసిడిటీ దానికి గ్యాస్ తగ్గటానికి ఇస్తారే కానీ ఆ మూలాన్ని తీసేయటానికి ఇది వాతము దీని వలన వచ్చింది అనేటువంటిది వాళ్ళు కనిపెట్టలేరు, దాన్ని ఐడెంటిఫై చేయలేరు. దానికి సంబంధించినటువంటి మూలాన్ని తీయటానికి మందులు ఇవ్వరు కాబట్టి వాళ్ళ జీవితాంతం మందులు వేసుకున్నా కూడా అవి తగ్గనటువంటి పరిస్థితి. ఏయైనా అంతేనండి. మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాడికి తగ్గుతున్నాయా? తగ్గటంలా. అదేంటంటే మోకాళ్ళ రీప్లేస్మెంట్ అంటున్నారు. నడుము నొప్పులు, ఇవన్నీ కూడా ఈ వాతానికి సంబంధించినటువంటివి. ప్రకృతి వలన కూడా మనకి వచ్చేటటువంటి జబ్బుల్లో చాలా ముఖ్యమైనవి. ఈ నాడీ వ్యవస్థని డిస్టర్బ్ చేస్తుంది వాతం. నాడీ వ్యవస్థని డిస్టర్బ్, రక్త ప్రసరణ ఇవన్నీ కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. మరి వీటిని మనం అదుపు చేయాలి అని అంటే మనము ముఖ్యమైనటువంటిది శుద్ధమైనటువంటి గానుగ నూనె, వాతాన్ని వాత నాశని అనేటటువంటిది మనం చూసుకోవాలి అంటే శుద్ధమైనటువంటి నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, శనగ నూనె. శనగ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె తర్వాత వస్తుంది, ఇది మూడో ప్లేస్గా. వీటిని గానుగులో పట్టించి అవి గనక మనం వాడుతూ ఉంటే ఈ యొక్క వాతము పెరిగినటువంటివి సమస్థితిలోకి వస్తుంది. మంచి నూనె యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే అది మంచి వాసన కలిగి ఉంటుంది. చక్కగా అట్లా చేతికి రాసి చూడడం చక్కటి బ్రహ్మాండమైనటువంటి నువ్వుల నూనె అయితే నువ్వుల వాసన, శనగ నూనె అంటే శనగలో నూనె వాసన, కొబ్బరి నూనె అయితే ఇట్లాంటి మంచి వాసన వస్తుంటాయి. రెండోది జిగురు బాగా ఉంటుంది. జిగురు వాసన ఏదైతే ఎక్కువగా ఆయిల్లో ఉంటుందో అది శుద్ధమైనటువంటి ఆయిల్ అనేటువంటిది మనం చెప్పుకోవాలి. అట్లాగే ఈ వాతావరణాన్ని సమస్థితిలో చేసేటటువంటివి ఇంకా పాలు, పెరుగు, మజ్జిగ, జ్యూస్. అంటే నీటి యొక్క శాతము ఏటుల్లో అయితే ఎక్కువగా ఉంటుందో అవన్నీ కూడా ఈ వాతాన్ని తగ్గిస్తుంటాయి. బీపీని కానివ్వండి, షుగర్ కానివ్వండి, షుగర్ కూడా వాతం జబ్బే. అట్లాగే క్యాన్సర్స్ కూడా ఈ వాతం కిందకే వస్తూ ఉంటుంటాయి. అట్లాగే కొంతమంది బరువు విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంటారు. ఆ తగ్గడానికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వాళ్ళకు కూడా ఏంటంటే మూలం ఈ వాతం అనేటువంటిది బాగా ప్రకోపించింది అనేటటువంటిది చెప్పుకోవచ్చు. అట్లాగే ఇందాక చెప్పుకున్నాం నిద్ర పట్టకపోవటం. చాలా మందికి స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటుంటారు, ఇంకేదేదో చిట్కాలు చేసుకుంటుంటారు, అయినప్పటికీ కూడా వాళ్ళకి నిద్ర పట్టదు. అట్లాగే మానసిక వ్యాధులు అన్నీ కూడా వాతానికి సంబంధించినటువంటివి అనేటటువంటిది మనం చెప్పుకోవచ్చు. మానసికమైనటువంటి ఇది ఏదైనా సరే వ్యాధులు, ఎందుకంటే ఈ వాతానికి ఈ యొక్క మనస్సుకి చాలా దగ్గర సంబంధం అనేటటువంటిది ఉండటం అనేటువంటిది జరుగుతూ ఉంటాయి. అట్లాగే చెరుకు రసం కూడా వాతనాశిని. అట్లాగే త్రిఫల చూర్ణం అంటే 3: ఉసిరికాయ, పెద్ద ఉసిరి, కరక్కాయ, తానికాయ, వీటిని త్రిఫలాలు అంటారు. ఈ 3 కూడా వాతాన్ని శమింపజేస్తాయి, సమస్థితిలో తీసుకురావడానికి చేస్తుంటాయి. అయితే ఈ వాతం ఉన్నటువంటి వాళ్ళు
3 దోషాలని కూడా ఇప్పుడు ఈ త్రిఫల చూర్ణం అనేది సమస్థితిలో తీసుకొస్తుంది. ఈ వాతం ఉండేటటువంటి వాళ్ళు రాత్రిపూట వేడి నీళ్ళతో తీసుకుంటే అవి తగ్గటానికి చక్కగా మనకి తగ్గుతాయన్నమాట. తర్వాత గోమూత్రము, నాటు ఆవు యొక్క మూత్రము చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వాతాన్ని సంపూర్ణంగా నివారణ చేస్తుంది. వాతం వలన వచ్చినటువంటి వ్యాధుల్ని సంపూర్ణంగా నివారిస్తుంది. సమస్థితికి చక్కగా ఆరోగ్యవంతులను చేస్తూ ఉంటుంది. అయితే ఈ ఆవు మూత్రం అనేటటువంటిది పొద్దున్నే మొట్టమొదట కొంచెం వదిలేసి తర్వాత మధ్యలోది పట్టుకొని చక్కగా 50 ml దాన్ని వడపోసుకొని హాయిగా గనక సేవిస్తూ ఉంటుంటే ఒక 40 days ఏదైనా సరే వెంటనే ఇవాళ దాకా రేపు తగ్గలేదు అంటే ఏవి తగ్గవండి. ఒక 40 days కనుక మనం చక్కగా గనక తాగితే ఇవి అది డైరెక్ట్ తాగపోతే గో అర్క్ అని కూడా ఉంటూ ఉంటుంది. అది గోశాల వాటిల్లో ఇస్తూ ఉంటారు. వాటిని కూడా 5 ml కాస్త వాటర్‌లో మిళితం చేసుకొని రోజు దాని మీద ఎలా వాడాలి ఏంటి అంతా ఉంటది. తాగితే కూడా పనిచేస్తూ ఉంటుంది. అట్లాగే ఈ వాతాన్ని సమస్థితికి చేసేటటువంటివి తమలపాకు, సున్నం ఇవి కూడా జాయింట్ పెయిన్స్ కానివ్వండి, ఈ వాతానికి వచ్చినటువంటి ఏయైనా సరే చక్కగా తగ్గిస్తూ ఉంటుంటుంది. అట్లాగే వీళ్ళకి మాలిష్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఏదో ఒక నూనెతో, ముఖ్యంగా నువ్వుల నూనె అయితే మంచిది, లేదా ఆవ నూనె, లేదా కొబ్బరి నూనె, ఎలాంటి ఆయిల్స్‌తో చక్కగా గనక మసాజ్ చేయటం అనేటువంటిది చాలా అద్భుతంగా పనిచేస్తుంటుంది. అసల ఏదైనా ఒక నొప్పి గానియండి, ఒక గ్యాస్ ఇది గానివ్వండి ఏమన్నా వస్తే అసలు ఇది వాతం వలన కాదా అనేది మనకి ఎలా తెలుసుకోవాలి? మనం చేస్తే సపోజు ఎనక చూడండి మనం బాగా గ్యాస్ పట్టేసింది అనుకుంటాం అనుకోండి. వాళ్ళకి గనక కాస్త వేడి నీళ్ళు గనక తాగించామనుకోండి ఒక గ్లాసు. తాగిస్తే ఒక 10, 15 నిమిషాల్లో ఒక త్రేన్పులాగా వచ్చేసి ఇది తగ్గిపోతుంది. రిలీఫ్ ఇస్తుంది. ఇది ఖచ్చితంగా వాతానికి సంబంధించింది అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. బాగా అలసటగా ఉంటారు. ఒక 10 నిమిషాల్లో, 15 నిమిషాల్లో కాళ్ళు గనక చక్కగా ఒత్తితే వాళ్ళకి చక్కగా హాయిగా ఉంటది. రిలీఫ్ ఇస్తుంది. చక్కటి నిద్ర పడుతుంది. అందుకే పూర్వకాలంలో ఈ ఆహ్, అత్త వాళ్ళకి, మామలకి వీళ్ళంతా కొడుకులు గానివ్వండి, అట్లాగే అత్తలకి కోడళ్ళు గానివ్వండి, సేవ చేసుకునేటటువంటి సంస్కృతి ఉండేది. కాళ్ళు ఒత్తటం అలాంటి సంస్కృతి. ఇప్పుడు కాళ్ళు కాదు పీకలు నొక్కే సంస్కృతి వచ్చిందనుకోండి. ఏంటి అలాంటివి ఉండేయన్నమాట. దాని పరమార్థం ఏంటంటే వాళ్ళు ఈ వాతము ఇలాంటివి ఏమన్నా బడలిక ఇలాంటివి ఉంటే అన్నీ కూడా హాయిగా ఉండి చక్కటి నిద్ర పడుతూ ఉంటుందని ఆ ఒత్తుతో ఉండంగానే వాళ్ళు నిద్రలోకి వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళొచ్చి వీళ్ళ పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళేమో వయసు మళ్ళిన వాళ్ళు కదా! ఏవో 60 ఉండేవాళ్ళు. వాళ్ళకి వాతం ప్రకోపిస్తూ ఉండేటటువంటి ఏజి. వీళ్ళేమో కుర్రాళ్ళు కాబట్టి ఈళ్ళు ఇంకా అంత దాలా ఉండరనమాట. ఇంకా వాతం అనేటటువంటిది ఎంటర్ అయ్యేటటువంటిది ఉండదనమాట. అట్లాగే బూడిద గుమ్మడికాయ. బూడిద గుమ్మడికాయ చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ఇది తగ్గించేటటువంటి వాటిల్లో ఈ యొక్క బూడిద గుమ్మడికాయ అనేటటువంటిది చాలా చక్కగా పనిచేస్తుంది. అట్లాగే దాల్చిన చెక్క. ఈ దాల్చిన చెక్కని చక్కగా పౌడర్ చేసి దాన్ని తేనెతో కాస్త రంగరించుకొని అవి బాగా ఉన్నటువంటి వాళ్ళైతే 2 పూటలు లేకపోతే ఒక పూట తీసుకునేటటువంటి ఇది ఉంటాయి కూడా ఈ వాతం అనేటువంటిది చక్కగా తగ్గిపోతుంది. దాంట్లో ఇంకోటి సొంఠి. సొంఠి కూడా చూడండి మన పిల్లలకి వాతం చేసింది ఆకలి అవ్వట్లేదంటే మొట్టమొదటి ముద్దలో చిటికెడు సొంఠి వేసి కొంచెం నెయ్యి వేసి పెట్టమంటుంటారు. చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. నెయ్యి కూడా వాతనాశినే. అయితే ఆవు నెయ్యి ఇంకా చాలా మంచిది. ఆవు నెయ్యి గనక వాడితే ఈ బీపీలు తగ్గుతాయి. రక్త నాళాలు ఏమవుతాయంటే చాలా సాఫ్ట్ గా పెలుసుబారినయి అన్ని కూడా గరికెక్కినవి కూడా స్మూత్ గా తయారవుతూ ఉంటాయి. సాగేటటువంటి గుణం ఉంటూ ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా జరుగుతూ ఉంటుంది. తద్వారా బీపీ తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతూ ఉంటుంది, ట్రైగ్లిసరైడ్స్ తగ్గుతూ ఉంటుంటాయి. ఇవన్నీ కూడా చక్కగా నార్మల్ స్థితిలోకి వస్తూ ఉంటాయి అన్నమాట. అట్లాగే
తీపి పెట్టవచ్చు, కొంచెం పులుపు, తర్వాత ఉప్పు, ఇవి కూడా వాతాన్ని తగ్గిస్తూ ఉంటాయి. ఇందాక మధురమైన పదార్థాలు, నేతితో చేసినటువంటివి, నూనెతో చేసినటువంటి శుద్ధమైనటువంటి ఆయిల్తో చేసిన తినాలి అనేటువంటి చెప్పుకున్నాం కదా, ఆ విషయమే ఇప్పుడు మరలా మనం చెప్పుకోవడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది అనమాట. అట్లాగే క్యారెట్ తినొచ్చు. తినేటటువంటి వాటిలో క్యారెట్, బీట్రూట్, దోసకాయ, వంకాయ, కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ కూడా ఎక్కువగా తీసుకోవచ్చు. పొట్లకాయ, చిలకడ దుంప, టమాటా తీసుకోవచ్చు, కొంచెం తక్కువగా, వాటికంటే తక్కువగా తీసుకోవచ్చు. అట్లాగే తోటకూర, బచ్చలి, గోంగూర, పాలకూర, పుదీనా కూడా ఈ వాత ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళు తీసుకోవచ్చండి. ఇప్పుడు చెప్పుకున్నటువంటివి ఇవి తీసుకోవచ్చు. పోతే తీసుకోకూడనటువంటి ఏంటి అని అంటే ఎక్కువ కారము, వగరు, చేదు, ఇవి ఎక్కువగా తీసుకోకూడదు. చాలా తగ్గించి తీసుకోవాల్సినటువంటి ఉంటుంది. అట్లాగే పచ్చి కూరగాయల ముక్కలు కూడా ఈ వాతం వాళ్ళు తీసుకోకూడదు. అట్లాగే అంటే ఎక్కువగా తీసుకోకూడదు. అసలు తీసుకోకూడదు అంటే 1-2 రోజులు మనకి తీసుకునే ఇబ్బంది ఏమి లేదు, కానీ ఎక్కువ తరచుగా వాటిని తీసుకోకూడదు అనమాట. అట్లాగే క్యాబేజీ, క్యాప్సికం, గోరుచిక్కుడు, పనస, కంద, క్యాలీఫ్లవరు, మెంతికూర, రాజమా గింజలు, బంగాళాదుంప, ఈ వాత ప్రకృతి కలిగినటువంటి వాళ్ళు చాలా అరుదుగా తీసుకోవాలి, కానీ ఎక్కువగా తీసుకోకూడదు. అట్లాగే రాత్రిపూట పెరుగు అసలు వాడకూడదు. వాత ప్రకోపించినటువంటి వాళ్ళు, ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు రాత్రిపూట పెరుగు వేసుకోకూడదు, నిషేధం. వీళ్ళు రాత్రిపూట చక్కగా పాలు తీసుకోవచ్చు. మజ్జిగ అనేటటువంటిది మధ్యాహ్నం చక్కగా తీసుకోవచ్చు. అట్లాగే పొద్దున పూట అయితే మజ్జిగ తీసుకోవచ్చు, పండ్ల రసాలు తీసుకోవచ్చు. ఈ విధంగా మనం ఈ వాతాన్ని మనం తగ్గించుకోవడానికి ఆస్కారం అనేటటువంటిది ఉంది అనేటువంటిది మనం చెప్పుకుందాం. ఇట్లాగే 1-2 చిట్కాలు కూడా మనం చెప్పుకుందాం. ఈ కాన్స్టిపేషన్ గనక బాగా ఉన్నటువంటి వాళ్ళకి రాత్రిపూట ఆవు పాలల్లో 2 స్పూన్లు గనక ఆవు నెయ్యి గనక బాగా వేసి గిలకొట్టి రాత్రిపూట గనక తాగితే ఉదయం చక్కగా ఫ్రీ మోషన్ అయిపోతుంది. ఇది కూడా వాతానికి చిన్నటువంటి రెమెడీ. 41 days కనుక చేస్తే శాశ్వతంగా ఈ కాన్స్టిపేషన్ అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. హాయిగా రోజు ఫ్రీ మోషన్ అనేటువంటిది అవుతుంది. అట్లాగే నిద్ర పట్టదు అనేటటువంటి వాత ప్రకృతి వాళ్ళకి చెప్పుకున్నాం. వీళ్ళకి ఈ నిద్ర పట్టడానికి రోజు గనక ముక్కుల్లో గనక పడుకోబోయేటప్పుడు ఆవు నెయ్యి, శ్రేష్టమైనటువంటి నాటు ఆవు నెయ్యి, జెర్సీ మార్కెట్ లో కొన్నాయి కాదండి, వాళ్ళు ఆవు పోయించుకుని చక్కగా కాసి తోడుపెట్టి వాటిని పెరుగు ఇదైనాక చిలికి వెన్న తీసి దాన్ని కరగేసినటువంటి నెయ్యి మాత్రమే ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. మనం వాడినా కూడా రిజల్ట్ ఖచ్చితంగా 100% వస్తుంది. రోజు 2 ముక్కుల్లో కనుక ఒక 2 చుక్కలు కనుక వేస్తూ ఉంటే చక్కగా నిద్రపడుతూ ఉంటుంది. ఇంకా నిద్రపట్టడానికి ఇంకో యోగం ఏంటంటే అశ్వగంధ పౌడర్ ఒక 1/2 స్పూను, జటామాంసి కచేరీ షాప్ లో దొరుకుతుంది, అది ఒక 1/2 స్పూను చక్కగా పాలలో కలుపుకొని రోజు తాగుతూ ఉంటుంటే నిద్రపడుతూ ఉంటుంది. అట్లాగే నిద్ర పట్టడానికి పట్టనటువంటి వాళ్ళు ఎవరుంటే పిస్తా పప్పులు రోజు ఒక 20 పప్పులు కనుక చక్కగా కనుక తింటూ ఉంటే మెలటోన్ అనేటటువంటి హార్మోన్ చక్కగా ఉత్పత్తి అవుతుంటుంది. చాలినంత వరకు వాళ్ళకి చక్కగా నిద్ర పట్టడం అనేటటువంటిది జరుగుతుంది. అట్లాగే బీపీ ఇలాంటివి తగ్గాలి అని అంటే, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలి అంటే, ట్రైగ్లిసరైడ్స్ 400-500 ఉన్నటువంటి వాళ్ళకి నార్మల్ స్థితికి రావాలి అంటే వాళ్ళు ఆవు నెయ్యి చాలా శ్రేష్టము. ఆవు నెయ్యి కనుక వాళ్ళు వాడుతూ ఉంటే ఒక 1-2 నెలల్లో ఇవన్నీ కూడా సమస్థితిలోకి వచ్చేస్తుంటాయి. ఎందుకంటే ఒక
అన్న సిరలు, ధమనులు ఇవన్నీ కూడా చక్కగా స్మూత్ గా అవుతూ ఉంటుంటాయి. సాగేటటువంటి గుణం ఉంటుంటుంది. ఆ పేరుకునేటువంటి గుణం ఉండదు. ఈ బ్యాడ్ కొవ్వు ఇలాంటివి వాళ్ళకి ఇవన్నీ కూడా సమస్థితిలోకి వస్తూ ఉంటుంటాయి. దాంతో పాటు వీలుంటే అటువంటి వాళ్ళు గోమూత్రం కూడా తీసుకుంటే ఇవి ఆ హార్ట్ బ్లాక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చక్కగా తగ్గుతూ ఉంటాయి. ఇవి అసలు మొట్టమొదటి నుంచి కాస్త ఒక ఆవుని పెంచుకోవటమో చక్కగా ఈ ప్రోడక్ట్ ని మన లభించేటట్టుగా చూసుకుంటే, ఎందుకు చెప్తున్నా అంటే పెంచుకోవడం అంటే ఇవాళ మార్కెట్ లో మంచి నెయ్యి కావాలంటే 4,000 రూపాయల దాకా అమ్ముతున్నారండి. సామాన్యులు కొనగలిగేటటువంటి శక్తి లేదనమాట ఇదనేటువంటి. అలాంటివి గనక వాడుకోగలిగితే అసలు ఆ బారిన పడకుండానే ఉంటాం ఇవనేటువంటివి. ఈ విధంగా కొన్ని ఇంకా ఈ పక్షవాతం ఇలాంటికి మొట్టమొదటి రాగానే అయితే చాలా తేనె అద్భుతంగా పనిచేస్తూ ఉంటదండి. తేనె కూడా వాతనాశనే. పిత్తము ప్లస్ వాతము ఈ వీటిని తేనె కూడా ఇది చేస్తుంటది. తేనె గనక ఒక 4, 5 సార్లు రోజులో చక్కగా కాస్త గోరువెచ్చటి నీళ్ళలో కలుపుకొని గనక తాగుతూ ఉంటే వెంటనే గనక 2, 3 రోజుల లోపల అలాంటివి గనక చేస్తే కూడా సమస్థితిలోకి రావడానికి పెరాలసిస్ ఇలాంటివి ఏవైనా సరే వాతానికి సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి చాలా ఆస్కారం. తర్వాత ఈ పెరాలసిస్ వచ్చినటువంటి వాళ్ళకి ఒరిజినల్ శుద్ధమైనటువంటి నువ్వుల నూనెలో ఒక 1/2 కేజీ నువ్వుల నూనెలో ఒక 50 గ్రాములు మిరియాలు మెత్తగా దంచి దాంట్లో వేసి తైలీపాకంగా చక్కగా కాచి ఆ ఆయిల్ ని చక్కగా ఎక్కడైతే పెరాలసిస్ వచ్చాయో ఆ భాగాలకు చక్కగా మర్దం చేస్తుంటే 2 పూటలు అట్లాగే ఆ నూనెని ఓ స్పూను అన్నంలో వేసుకుని 2 పూటలు తింటూ ఉంటుంటే వాళ్ళకి క్రమక్రమేణా కూడా ఈ పెరాలసిస్ అనేటువంటిది తగ్గేటటువంటిది ఆస్కారం ఉంటుందండి. ఇది అంటే మనం ఏదైనా సరే మందులు వాడుకుంటూ ఇలాంటివి మనం వాడుకుంటే ఈ యొక్క ఇవి తగ్గుతూ ఉంటాయి. అట్లాగే మనం మనిషిని చూడంగానే మనం ఇందాక చెప్పుకున్నటువంటి లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు ఇలాంటివి కనుక మనం వాడుకుంటూ వాటి బారిన పడకుండా ఉన్నటువంటి వాతాన్ని శుభ్రంగా సమస్థితిలో చేసుకుంటూ ఉండి ఆరోగ్యవంతంగా పొందుతాము అనేటటువంటి మనం చెప్పుకోవడం జరిగింది. తర్వాత ఈ పిత్తము, కఫము అనేటువంటిది 2 లక్షణాలు ఉన్నాయి. అదంతా కూడా చెప్పాలి అంటే ఈ సెక్షన్ సరిపోదు కాబట్టి టైము అది నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం ఖచ్చితంగా వాటిని గురించి క్లుప్తంగా చక్కగా చెప్పుకుందాం. ఇది ఇంతవరకు మనకి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మహా అవతారు ఫౌండేషన్ వారికి మరియు లావణ్య మేడం గారికి ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ లలిత గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓపికతో ఈ జూమ్ లో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో నేను సెలవు తీసుకుంటాను.